ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది. మతపరంగా విడిపోయింది దేశం. ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. ఏ తోడినా పోడినా ఏ జరుగుతున్నాయినా చాలా సింపుల్ గా ధైర్యంగా ఇది మన నేల, ఎక్కడికి పారిపోతాం? తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం. ఎవరికి దమ్ము ఉంది చేయడానికి? ఇది మీరు ఆలోచించారు. అందుకనే సినిమాల ఆనందం, ఓజీ అనండి, ఇంకోటి అనండి, కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం, మరాఠీ భాష కోసం, మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి. ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను. సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడే, మాన్యవర్ శ్రీ అజిత్, డాక్టర్ అజిత్ గోప్చడే, అలాగే నాందేడ్ లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్ రావు హంబర్డేజీ వారు పోటీ చేస్తున్నారు. శ్రీ జితేష్ రావు సాహెబ్ డెగ్లూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఎలా ముగిద్దాం సభని? జై శ్రీరామ్తో ముగిద్దామా? భారత్ మాతాకితో ముగిద్దామా? దేంతో ముగిద్దాం? భారత్ మాత ముందు నేలకి నమస్కారం చేద్దాం, నేల తల్లికి, తర్వాత రాముడికి చేద్దాం. భారత్ మాతా की जय, भारत माता की जय, जय महाराष्ट्र, जय भारत, जय श्री राम, जय हिंद.